హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా ఎస్ఎస్ఐఎస్లో డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు సీక్వెల్ సరళలో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇది రియల్ టైం యూజ్ కేసులో కూడా ఒకసారి యూజ్ చేయొచ్చు. సో రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక కాలం ఉంది ప్రోడక్ట్ ఐడి అని. అయితే ప్రోడక్ట్ ఐడికి వాల్యూస్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఐడి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఫస్ట్ జీరోస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 zeros 3 zeros 4 zeros 4 zeros కన్నా ఎక్కువ ఉంటే వాటి యొక్క రోస్కి జీరోస్ రిమూవ్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో ఏదైతే వాల్యూ ఉందో సేమ్ అదే రావాలి. ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలంటే 009 రావాలి. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 008 రావాలి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అయినా సరే 001 రావాలి. బట్ ఇక్కడేంటి 4 zeros కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రిఫిక్స్లో జీరోస్ అన్ని రిమూవ్ చేయాలి. సో దానికోసం సో ఇలా రావాలి అవుట్పుట్. ఇక్కడ వచ్చేసరికి ఇలా రావాలి అవుట్పుట్. సో ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, సో గుర్తుంచుకోండి, 4 zeros కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్కి వాటి యొక్క ప్రిఫిక్స్లో ఉన్న జీరోస్ రిమూవ్ చేసి ఏదైతే నెంబర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మాత్రమే మనం సో డేటాని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. సో దాట్ ఈస్ రిక్వైర్మెంట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్ టేబుల్. ఓకే, సో కావాలంటే డేటా చూద్దాం ఒకసారి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో టెంప్ రిజల్ట్. సో ఓకే, చూడండి ఎలా వచ్చింది కదా అవుట్పుట్. ఓకే, సో బేసికల్గా ఇది అచీవ్ చేయడానికి మనకి ప్యాట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నాకు తెలిసి ప్యాట్ ఇండెక్స్ చాలా యూజ్ కేసెస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ చాలా కేసెస్లో మనకి రియల్ టైంలో అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సినారియోస్లో స్పెసిఫిక్గా ఈ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్యార్ ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే క్యార్ ఇండెక్స్లో వైల్డ్ కార్డ్స్ యూజ్ చేయడానికి కుదరదు. బట్ ప్యాట్ ఇండెక్స్లో అయితే వైల్డ్ కార్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా ఉంటుంది సిచ్యువేషన్స్లో. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్ ఫిల్టర్ చేస్తున్నాం. ఏమని ఏదైతే ప్రోడక్ట్ ఐడి లెఫ్ట్ సైడ్ నుంచి 5 zeros ఉంటాయో వాటిని మాత్రమే ఫెచ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వేర్ కండిషన్ ఏం చేస్తున్నాం, ఏదైతే ప్రోడక్ట్ ఐడి కాలంలో లెఫ్ట్ సైడ్ 5 zeros ఉంటాయో వాటిని రికార్డ్స్ని ఫిల్టర్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే, అవి ఫిల్టర్ అయినాయి. సో మనకి మొత్తంలో ఎన్ని ఉన్నాయి, 2 కదా. ఓకే, 2 వచ్చేసినాయి. దాని తర్వాత ఇక్కడ ఏం రాసామంటే సో 1 నుంచి 9 లోపు ఉంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తాం. 1 నుంచి 9 లోపు ప్రోడక్ట్ ఐడి అనే కాలంలో సో ఇండెక్స్ పొజిషన్ ఏంటి అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ఉందో ఇండెక్స్ పొజిషన్, వాటికి ఇండెక్స్ పొజిషన్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం. చూడండి, అంటే ఇక్కడ 2 రికార్డ్స్ మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి అవి వస్తాయి అన్నమాట. చూడండి, 6th పొజిషన్లో ఉంది, అలానే 10th పొజిషన్లో ఉంది. ఓకే, సో ఇక్కడ 6th పొజిషన్, ఇక్కడ 10th పొజిషన్ అనమాట. దాని తర్వాత స్టఫ్ అనే ఫంక్షన్ తీసుకొని బేసికల్గా స్టఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 4 పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ ఐడి అనే కాలంలో 1వ పొజిషన్ నుంచి ఓకే సో ఇన్ని పొజిషన్స్ దాకా, అంటే 6th కావచ్చు లేకపోతే 10th కావచ్చు. కాకపోతే మనం ఏంటంటే -1 చేయాలి. ఇక్కడ 6 కదా, 6 కాబట్టి 6 కూడా ఉంచాలి కాబట్టి దాంట్లోంచి -1 అంటే 5 పొజిషన్స్ని సో ఎంటీ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కూడా 5 పొజిషన్, ఇక్కడేంటి 9 పొజిషన్స్ని ఎంటీ ఇచ్చేస్తున్నాం. ఇలా మనం ఏంటంటే స్టఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, వీటి గురించి అన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో, చూడండి. సో దట్ మీకు స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడటానికి వెరీ ఈజీగా ఉంటుంది, బట్ రియల్ యూజ్ కేసు వచ్చినప్పుడు మనకి చాలా కన్ఫ్యూజ్ వస్తుంది, అసలు ఎలా చేయాలో అర్థం కాదన్నమాట. ఓకే, సో మనకి 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఎలాంటి డిఫికల్ట్ సినారియో అయినా సరే సో వితిన్ 5 to 10 minutesలో క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వచ్చిన ఇండెక్స్ పొజిషన్ని జస్ట్ ఎంటీ చేస్తాం అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుందో, ఈ 2 రికార్డ్స్లో 6th పొజిషన్ ఉంది, 9th పొజిషన్ ఉంది. సో దాని తర్వాత 600, దాని తర్వాత నల్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడేంటి ఇంకో కండిషన్ రాసింది, ఏమని నాట్ ఈక్వల్ టు 5 zeros, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే 5 zeros కన్నా ఉండవో, అంటే తక్కువ ఉంటాయో వాటిని ఎవరు ఫెచ్ చేస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి, 3 రికార్డ్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే
సో రకరకాలుగా చేయొచ్చు. ఫైనల్గా ఏంటి, యూనియన్ చేస్తున్నాను. ఓకే, చూడండి, జస్ట్ యూనియన్ చేస్తున్నాను, ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి చూడండి. సో ప్రోడక్ట్ ఐడి అన్ని కాలమ్స్ రిమూవ్ చేసి ఓన్లీ మామూలు మనకి ఏదైతే కాలం కావాలో ఆ కాలం మాత్రమే ఉంచాను అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది. చూడండి, సో 4 జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి, 609. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసింది 009 0008 401 609 అవుట్పుట్ వచ్చింది కదా. ఇలా మనకేంటంటే కొన్ని కేసెస్లో సో ప్యాట్ ఇండెక్స్ అనే ఫంక్షను చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏం లేదన్నమాట, అది వైల్డ్ కార్డ్స్ యూజ్ చేస్తాం. అదే క్యార్ ఇండెక్స్లో అనుకోండి వైల్డ్ కార్డ్స్ యూజ్ చేయం. ఓకే, సో బట్ క్యార్ ఇండెక్స్లో 3 పారామీటర్స్, ఫ్యాట్ ఇండెక్స్లో 2 పారామీటర్స్ ఖచ్చితంగా అడుగుతుంటారు ఒక్కోసారి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ ఇండెక్స్ అండ్ ఫ్యాట్ ఇండెక్స్. సో అలానే స్టఫ్ అనే ఫంక్షన్ కూడా 4 పారామీటర్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రోడక్ట్ ఐడి అనే కాలంలో 1వ పొజిషన్ నుంచి సో ఇన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అన్ని క్యారెక్టర్స్ వరకు జస్ట్ ఎంటీ చేస్తున్నాం అనమాట. దాట్స్ ఇట్. ఓకే, ఫైనల్గా మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో రేపు ఇంకొక సినారియో చెప్తాను ప్యాట్ ఇండెక్స్లో కూడా, అది కూడా డైనమిక్గా ఎగ్జిక్యూట్ చేయటం. సో అదేంటనేది కూడా రేపు వీడియోలో చెప్తాను. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.